విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజు గారు. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఏ మేరకు రీచ్ అవుతా ఉన్నారు? పబ్లిక్లో కన్నా ప్రతిపక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ మీద హై ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద. మరి గతంలో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు, కనీసం ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టరు. ఢిల్లీలో ఎవరు కలిసాను, ఏం జరిగిందని చెప్పిన పరిస్థితి లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా ఆయన అని చెప్తున్నారని అడుగుతున్నారు రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ నాయుడు గారు, అట్లాగే తోటి ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఒక ప్రశ్న ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ అర్హత వాళ్ళకు ఉండాలి, అడిగే అర్హత ఉండాలి. ఆ ప్రశ్న అడిగే అర్హత ఆ వ్యక్తికో, వ్యవస్థకో, పార్టీకో, ఇంకో వ్యక్తికో, వ్యవస్థకో, పార్టీకో వేయగలిగే స్థాయిలోనూ లేకపోతే ఆ యొక్క ఇంటెన్సిటీ వాళ్ళకు ఉండాలి. ఈ ప్రశ్నల్ని అడగడానికి వైసీపీకి లో ఉన్న నేతలకు కానీ, వైసీపీ పార్టీ నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే వైసీపీ పార్టీకి కానివ్వండి, అర్హత అనేది వాళ్లకు లేదు, వాళ్ళు కోల్పోయారు. మొట్టమొదటిది దీని గురించి అన్డిస్ప్యూట్ బయటకు వచ్చి నీతి వాక్యాలు మాట్లాడమంటే నేను కూడా చాలా 100 లక్షలు మాట్లాడతానండి. ఈ రోజు నీతి మాట్లాడమంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన గురించో, పాలన గురించో, ప్రత్యేక హోదా గురించో, నిధుల గురించో, పోలవరం గురించో, రాష్ట్ర అభివృద్ధి గురించో, రావాల్సిన నిధులు నియామకాల గురించో, బుందేల్ఖండ్ ప్యాకేజ్ గురించో, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజ్ గురించో ఈ రోజు మాట్లాడే అర్హత వాళ్ళు కోల్పోయారు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ పోలవరం దగ్గర నుంచి, రాజధాని దగ్గర నుంచి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ప్రత్యేక ఆ బుందేల్ఖండ్ ప్యాకేజ్ లాంటి వాటి గురించి, రైల్వే జోన్ గురించో, ఇవన్నీ కూడా కొత్తగా 2024లో వచ్చినటువంటి సమస్యలు కావు. ఇవి 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు ఇచ్చినటువంటి రాష్ట్రానికి హక్కుగా వచ్చినటువంటి లేదా వారసత్వంగా రావాల్సినటువంటివి ఇవన్నీ కూడా 2014 2019 వరకు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ వైసీపీ వాళ్ళు బహిరంగంగా వాళ్ళు ఏదైనా నేను ప్రైమ్ 9 నాయుడు గారిని అడుగుతున్నా డైరెక్ట్ గా, నేను మీరే ఏదైనా ఒక వేదిక, ఒక మేధావులు కొంతమంది ఇటు తెలంగాణ ఆంధ్రాలో ఉన్న పార్టీలు, తెలంగాణలో ఉన్న పార్టీలతోటి ఒకసారి మన మీద చర్చా వేదిక అటు హైదరాబాద్ అయినా సరే, లేకపోతే విజయవాడ అయినా సరే, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్లేస్ లో, విశాఖపట్నం, తిరుపతి అయినా సరే పెడదాం. డేట్ వారీగా తీసుకుందాం. 2014-19 వరకు ఆంధ్రప్రదేశ్ కు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి నిధులు కానీ, ఉద్యోగాలు కానీ, బెనిఫిట్స్ కానీ, ఇండస్ట్రీస్ అలవెన్సెస్ కానీ, లేకపోతే వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఫైల్ ఏ స్టేజ్ లో ఉన్నదన్న మీద మాట్లాడదాం. 2019 నుంచి 2024 వరకు ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్కి? ఇన్నిసార్లు ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే ఒక్కసారి ఈ రోజు కాకమని రాజశేఖర్ గారు వచ్చి కొరేలు కబుర్లు చెప్తున్నారు, నేను పేపర్ తిరిగేశాను అని. మేము పేపర్లు తిరిగేసి మా చేతులంతా పడిపోయినాయి కిందికి. ఒక్కటంటే 5 సంవత్సరాల్లో ఢిల్లీకి పోయినప్పుడు ఒక్కటంటే ఒక ప్రెస్ మీట్ లేదు, ఒకరితో మాట్లాడింది లేదు. ఒక్క నిధి, ఒక అనా పైసాకు సంబంధించినటువంటి, ఒక అనా పైసా చెప్తున్నా, నిధుల గురించి పక్కన పెడదాం, ఒక అనా పైసా తీసుకొచ్చినటువంటి పాపాన ఉన్నటువంటి చరిత్ర వైసీపీ పార్టీకి ఉందా? పోలవరం అనే ప్రాజెక్టును చంపేసిందే వైసీపీ పార్టీ. ప్రత్యేక హోదా అన్న దాని మీద రాష్ట్రం మొత్తం తిరిగి విద్యార్థులతో కలిసి రెచ్చగొట్టి మాట్లాడి వాళ్ళను ఏదో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది, ఏది జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అయితే నేను పైనుంచి ఊడిపడినా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పైనుంచి ఊడిపడిపోయినా, నాకు దైవాంప సంభూత శక్తులు ఉన్నాయి, నాకు ఆ శక్తులతో నేను మాయాజాలం చేసేస్తా, నా చేతిలో మంత్రదండం అవుతుంది, ఆ మంత్రదండంతో నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూర్చో అంటే కూర్చో, లెయ్యి అంటే లెయ్యి అనే పరిస్థితి తీసుకొని వచ్చేస్తా, నాకు మించిన తెలుగుమంతుడు లేడు, నాకు మించిన జ్ఞాని లేడు అని ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ప్రజల్ని మోసం చేసి
2019లో గద్దెరెక్కినటువంటి ఆ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు గడ్డి బిక్కాడా? ఒక్క అనా పైసా నేను చెప్తున్నాను నాయుడు గారు, ఒక్క అనా పైసా. ఈరోజు 2024లో మేము ప్రభుత్వం ఎక్కితే ఈ రోజుకి ఎన్ని ఫైల్స్ మూవ్ అయినాయి, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారు? మొన్న ఒక్కరో ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది 4వ సారి వెళ్ళారు 2 నెలల్లో. 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు, అధికారులు వెళ్ళారు. క్లోజ్డ్ సర్క్యూట్ లో మీటింగ్ జరగలేదు, ఓపెన్ సర్క్యూట్ లో మీటింగ్ జరుగుతున్నాయి మంత్రుల దగ్గర. వీళ్ళందరి దగ్గర నోట్ ఫైల్స్ వెళ్ళి ఏ ఫైల్ ఎక్కడెక్కడ ఆగింది అనేది ట్రాక్ చేసుకొని అవసరాల కోసం ఈ రోజు తొలి అడుగు వేసిన వెంటనే కాకుమాన్ రాజశేఖర్ లాంటి వాళ్ళు అంతా బయటకు వచ్చేసి గగ్గోలు పడిపోతున్నారు కదా. మీ బతుకు బండారం బయట పెడదామా? ఏదైనా టీవీ ఛానల్ ఫోన్లే ప్రైమ్ నైన్ వద్దు, మీ బూత్ ఛానల్ ఒకటి ఉంది కదా, మీ బూత్ ఛానల్ ఒకటి ఉంది కదా, బూత్ ఛానల్లోనే మాట్లాడొద్దని చెప్పండి విద్యాసాగర్ గారికి. నేను మిమ్మల్ని ఏకవచనంతో మాట్లాడలేదు, నేను మిమ్మల్ని కాకుమార్ రాజశేఖర్ గారనే మాట్లాడుతున్నా, నేను కాకుమార్ రాజశేఖర్ గారనే మాట్లాడుతున్నా. నేను దయచేసి ఒకరికొకరు గౌరవంతో నేను మిమ్మల్ని ఏకవచనంతో పిలవలేదు. మీరు సరిగా వినండి ఒకసారి, మీరు సరిగా వినాలి. మీకంటే సీనియర్ మీకు ఏమి తెలియదు, ఏదో కొంత పేపర్లో చదివా, నీకేదో పెద్ద అనుభవం ఉందని బిల్డప్ ఇవ్వద్దు. మర్యాదగా మాట్లాడి నేర్చుకుంటే చాలు, అన్ని వచ్చినట్టే మీకు. చాలా మీ నీతి వాక్యాలు చాలు కాకుమార్ రాజశేఖర్ గారు, మీ నీతి వాక్యాలు మాకేం అవసరం లేదు. మాట్లాడండి రాజశేఖర్ మాకేం అవసరం లేదులే, మీ దగ్గర విద్యాసాగర్ గారు రాజశేఖర్ గారు ఒకరికొకరు గౌరవంగా సంబోధించుకొని ఆయన సమాధానం చెప్పలేక ఆయన బండారం, ఆయన పార్టీ బండారం బయటపడుతుంది కాబట్టి ఏదో ఇది ఈ రకంగానే వైసీపీ వాళ్ళ ప్రాక్టీస్ అంతా ఇదే. వైసీపీ వాళ్ళ ప్రాక్టీస్ అంతా వాళ్ళ బతుకు బండారం బయటపడేటప్పుడల్లా ఏదో ఒకటి దాన్ని డైవర్ట్ చేసుకొని టాపిక్ చేసుకోవడం అంతే. వాళ్ళ డైవర్ట్ టాక్టిక్స్ అనే మనం ఈ రోజు కాదు కదా, గత 10 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాం కదా. మనము సబ్జెక్టు మాట్లాడేటప్పుడు వాళ్లకు బండారం బయటపడిపోతుంది. వైసీపీ ప్రభుత్వం 2024 బయటపడిపోతుంది కాబట్టి ఏదో రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈ రకమైనటువంటి డివిజన్ పాలిటిక్స్ రావడమో డైవర్ట్ పాలిటిక్స్. ఇప్పుడు నేనేమంటానంటే ఆ బూత్ ఛానల్ దగ్గరే మాట్లాడదాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ బూత్ ఛానల్ why don't you conduct one meeting along with all the parties in Telangana and Andhra Pradesh? Why don't you get all the documents? Why don't you check all the documents? What is 2019 and what is 24 and what is it 14 to 24 19 and now ఈ రోజు వరకు ఫైల్ మూవ్మెంట్ ఎట్లా వచ్చింది? ఎన్నిసార్లు క్యాబినెట్లు జరిగినాయి? ఎన్నిసార్లు మా ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఎన్నిసార్లు ఏమేమి అడుగుతున్నారు? వార్తాపత్రికలు ఏమొచ్చింది? ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టిన పాపాన్ని ఎవరెవరు పోయారు? ఇవన్నీ లెక్క తెలుద్దాం. వీళ్ళ బతుకు బండారం ఎప్పుడైతే బయటపడుతుందో అని బాధపడిపోతున్నారో, నేనంటే రైల్వే జోన్ గురించి మాట్లాడదు. నాయుడు గారు ఒక్క నిమిషంలో మీతో మాట్లాడుతూ ఒక్క నిమిషంలో కంప్లీట్ చేసేస్తాను. రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే కేంద్ర మంత్రి రైల్వే జోన్ గురించి అసలు ప్రస్తావన లేదని చెప్పినటువంటి వాస్తవం అపదమ్మా? ఏం మాట్లాడినా మీరు కలిసే ఉన్నారు కదా అంటే, అయ్యా మేము కలిసి ఉన్నామా లేదని పక్కన పెట్టేసేయండి మీరంతా కూడా. అది కాదు సబ్జెక్ట్. ఇదా కలిసి ఉంటే నిధులు వస్తాయి, కలిసి రాకపోతే నిధులు రావని కాదు. కేరళలో 2 సార్లు కలిసి లేదు కేంద్ర ప్రభుత్వంతో. అక్కడ సిపిఎం పార్టీ 2 సార్లు కూడా ప్రభుత్వంలో ఉన్నింది. ఆ రోజు మరి 2 సార్లు వరదలు వస్తే కేంద్ర ప్రభుత్వం కేరళ గవర్నమెంట్ సహాయం చేయలేదా? ఇలా మనం చూడలేదా మనము? ఇట్స్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్? మీరు ఏం చేశారు? మీ అధికారులు ఎన్నిసార్లు వెళ్ళారు? మీరు అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు మీట్ అయ్యారు? ఏ ఫైల్ మూవ్మెంట్ ఎన్నిసార్లు చేశారు? ఒకసారి ట్రాక్ ఇద్దామా? బహిరంగంగా సవాలు ఇది, ఇంక్లూడింగ్ ఆల్ ది పార్టీస్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి. ఇప్పుడు ఏదైతే కూటమి చెప్పి మా మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళంతా కూడా, వైసీపీ పార్టీ వాళ్ళంతా కూడా, అన్ని పార్టీల తర్వాత ఛాలెంజ్.
అన్ని రైట్, విద్యాసాగర్ గారు మళ్ళీ వస్తాను. ఉన్నారు, విద్యాసాగర్ మేధావులు గారు. ఉన్నారు. మేము కూడా మా పార్టీలో కూడా ఉన్నారు.